మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. అందరూ ఆమేన్ చెప్పండి. ఏప్రిల్ నెలలో దేవుడు మనకిచ్చినటువంటి ఒక వాగ్దానం, ఏప్రిల్ మాసంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం కాగా, తండ్రి అయిన దేవుడు తన ఐశ్వర్యము చొప్పున కుమారుడైన క్రీస్తు యేసు యొక్క మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుని ప్రజలారా, దేవుని యొక్క సముఖంలో చేరిన ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరు ఏ అక్కరతో, ఏ అవసరతతో, మీరు ఏ కార్యంతో దేవుని సన్నిధికి వచ్చినప్పటికీ కూడా దేవుడు తీర్చలేని, సరి చేయలేని సమస్య అంటూ, ఏ పరిష్కారం అంటూ, ఏది సమస్య అంటూ కూడా ఏదీ లేదు. ఆయన దగ్గర ప్రతి సమస్యకు పరిష్కారము ఉంది. హల్లెలూయా. మేబీ మీకు ఒకవేళ నిజంగా ఈ మాట సంతోషంగా అనిపిస్తే మీలో ఒక ఇద్దరు ముగ్గురిని చూసి మీరు ఈ మాట చెప్పండి: దేవుడి మహిమ నీ ప్రతి సమస్యకు పరిష్కారం కలుగజేస్తుంది. పరిష్కారం కలిగిన దేవుని దగ్గరికి నువ్వు వచ్చావు, సంతోషించు, ఆనందించు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఇక్కడ కాగా, దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కాబట్టి మహిమలో ప్రతి అవసరాలు కూడా 100% తీర్చబడతాయి. మహిమలో ప్రతి అవసరము తీర్చబడుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పాత నిబంధన కాలంలో యూదులు ఐగుప్తు దేశం నుంచి వారు బయటకు వచ్చినప్పుడు దేవుడు వారిని అరణ్య మార్గం గుండా ఒక 2000 లీటర్ ఉన్నటువంటి ఒక వాటర్ ట్యాంకే ఒక రోజున్నర కూడా రావట్లా. అలాంటిది 25 లక్షల మంది ప్రజలకు ప్రతి దినము వారు తాగడానికి, వారు స్నానం చేయడానికి, వారి అక్కరలకు నీరు ఎక్కడి నుంచి వచ్చింది, తిండి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ అవసరాలను ఎలా తీర్చబడ్డాయి, ఇదంతా ఎలా జరిగింది అంటే బైబిల్లో రాయబడినది. అక్కడ దేవుడు చెప్తాడు, నేను మీ మధ్య నివసించినట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలం రాత్రి అగ్నిస్తంభం వలె ఆ ప్రత్యక్షపు గుడారం మీదకి ఆయన దిగి వచ్చేవాడు అనమాట. కాబట్టి వారు అరణ్యంలో వారు గుడారాలు వేసుకుంటున్నప్పుడు అది విత్తనములు వేయదగని అరణ్యము అని రాయబడింది. కాబట్టి దేవుడు వారి మధ్య ఉన్నాడు. దేవుడి మహిమ వారి మధ్య ఉన్నందువలన వారికి ప్రతి అక్కర అవసరత తీర్చబడుతుంది. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు మీరు రావడానికి ముందుగా ప్రతి కూటంలోనూ ఒకవేళ మైక్ పెడితే నేను వీలున్నంత వరకు అనౌన్స్మెంట్ చేస్తా. 6:45కి సాయంత్రం పూట్ల ప్రార్థన టయాల్లో లేకపోతే ఆరాధనలో అనౌన్స్మెంట్ చేస్తా. చుట్టూ ఉన్న దేవుని ప్రజలందరూ త్వరపడి సిద్ధపడి దేవుని సన్నిధికి రండి, ప్రార్థన ప్రారంభించబోతున్నాం, ఈరోజు ఆరాధన అని. చుట్టూ ఏమీ లేవు, బట్ ఐ బిలీవ్. నేను ఈరోజు వాక్యాన్ని, మాటను గర్భం ధరిస్తున్నా. నేను కన్ఫెస్ చేస్తున్నా. చుట్టూ ఎవరు లేరు, బట్ నేను బిలీవ్ చేస్తున్నా. ఈ పక్కన ఉన్న ఇళ్లలో వాళ్ళకి నేను చెప్తున్నా, ఈ పక్కన ఉన్న ఇళ్లలోకి చెప్తున్నా, వెనకాల ఉన్న ఇళ్లలోకి చెప్తున్నా, ముందున్న ఆ గృహాలు కట్టుకున్న వాళ్ళందరికీ నేను చెప్తున్నా. 4 దిక్కుల 4 మూలల మందిరానికి పైగా ఒకవేళ అపార్ట్మెంట్లు కూడా ఏరియాలో లేవబోతున్నాయి. అర్థమవుతుందండి? అందరికీ ఒక అనౌన్స్మెంట్, త్వరపడి సిద్ధపడి రండి, సిద్ధపడి రండి, సిద్ధపడి రండి. ఒకవేళ వాళ్ళు ఇల్లు కట్టుకొని ఒకళ్ళు ఉన్నారనుకోండి, నేను చెప్పకపోయినా ఆల్రెడీ చెప్పేసిన ఈ మాటలన్నీ కూడా వాళ్ళకి రిపీట్ అవుతూ ఉంటాయి. గట్టిగా హల్లెలూయా చెప్తారండి. నా బిలీవ్ అది. దేవుడి మహిమ ఖచ్చితంగా ఏదైనా, ఏమైనా, ఎలా అయినా చేయగలదు. దేవుడు వారి మధ్య మహిమగా ఉన్నాడు. ఆలయంలో మహిమతో దిగి వచ్చాడు దేవుడు. వారిని నడిపించేటప్పుడు ఆ మేఘస్తంభం, అగ్నిస్తంభం వారి ముందుండి వారిని నడిపిస్తూ ఉండేది. వారికి కాళ్ళ వాపుల సమస్య లేదండి. వాళ్ళకి మీకు తెలుసా, వాళ్ళ బట్టలు పాతగెళ్ళింది అనుభవం లేదండి. మీకు తెలుసా, వాళ్ళ చెప్పులు వారు
తెగిపోయింది లేదండి. 6 నెలలు వారంటీ ఇచ్చిన చెప్పులకి, షూస్కి ఎక్కువ రేట్ అనమాట. దేవునికి స్తోత్రం. అలాంటిది 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుంచి ఏ చెప్పులతో వచ్చారు అదే చెప్పులు కనాను వరకు కూడా. 4 సంవత్సరాల పిల్లోడు చెప్పులు వేసుకున్నాడు, 40 సంవత్సరాల వరకు కూడా అదే చెప్పులు. అంటే అతనితో పాటు ఆ చెప్పులు పెరుగుతూ ఉన్నాయి, అతనితో పాటు ఆ చెప్పుల వారు కూడా ఏమవుతుందంటే అతను తింటున్న ఆహారము మహిమలో నుండి వస్తుంది. కాబట్టి మహిమలో నుండి తిన్నటువంటి వచ్చిన ఆహారాన్ని తింటున్నప్పుడు ఆహారం అతని రక్తంలో, ఆహారం అతని యొక్క శరీరంలో, ఆహారం అతని యొక్క ఆత్మలో, ఆహారం అతను ధరించుకున్న వస్త్రంలో, ఆహారం అతను ధరించుకున్న చెప్పులలో కూడా పనిచేస్తుంది. గట్టిగా అంటే ఆమెనని. హల్లెలూయా. ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడే ఎంత టైం అయింది, ఇప్పుడే స్టార్ట్ చేసాడు, ఈయన ఎప్పుడు ముగిస్తారనా? దేవునికి స్తోత్రం. కంగారేం పడకండి, చాలా త్వరగా నేను ముగిస్తాను. గట్టిగా ఒక హల్లెలూయా చెప్తారా? మీరు మనసులో మీరు ఆలోచిస్తున్నప్పుడల్లా కూడా పరిశుద్ధాత్మ టైం పెంచమని చెప్తాడు. ఓకే, కాబట్టి మీరు ఆలోచించిన మానేండి, అది దేవుడు ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం. నాతో పాటు కూడా ఏకీభవించి మీరు దేవుణ్ణి స్తుతించాలని నేను దేవుని సన్నిధిలో తెలియపరుస్తున్నాను. కాబట్టి అందరు మరొకసారి ఆమేన్ అందామా? నేను అదే అంటున్నాను, మన్నా వారికి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు వాళ్ళకి. నీరు ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చాడు వాళ్ళకి. అంటే దేవుని మహిమలో వారి ప్రతి అవసరత కూడా తీర్చబడుతుంది. వాళ్ళు యూదులు, వాళ్ళు అబ్రహాము సంతతి కాబట్టి వాళ్ళకి తీర్చబడుతుంది. మన అన్యులు మనకి ఎవరి నుంచి తీర్చబడుతుంది అంటే మనకు అబ్రహాము నుండి కాదు, మనకు తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా. ఎవరి ద్వారా చెప్పాలి గట్టి? ఎవరి ద్వారా అంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, తండ్రి అయిన దేవుడు అంట మన యొక్క ప్రతి అవసరాన్నంట ఏ మహిమలో తీరుస్తున్నాడండి? చదవ, ఆ మాట చెప్పండి. క్రీస్తు యేసునందు పరలోక మహిమ, క్రీస్తు యేసునందున్న మహిమ. చెప్పాలి గట్టిగా. అంటే ఒక డిఫరెంట్ ఇది. క్రీస్తు యేసు నందున్న మహిమ. ఇప్పుడు ఆయన మహిమ ఎలా వచ్చింది? బైబిల్ ఏం చెప్తుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అదే 2వ అధ్యాయంలో ఏం చెబుతుంది? ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ ఆయన సమస్తమును పరలోకంలో వదిలేసి ఆయన మట్టి శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. 2వ అధ్యాయం 6వ వచనం. అంటే విడిచిపెట్టకూడని భాగ్యమని, అంటే తండ్రి అయిన దేవుడితో సమానత్వం కలిగిన వాడు. మనకు దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. మీరు అది మర్చిపోకూడదు. అర్థమవుతుందండి? కాబట్టి ఆ కుమారుడి తండ్రికి ఎలాంటి మహిమో కుమారుడికి అదే మహిమ. కానీ కుమారుడు మానవులందరి యొక్క బలియాగము కొరకు, ఇప్పుడు మానవులు ఏ శరీరాన్ని ధరించుకున్నారో మానవుల శరీరాన్ని ధరించుకోవడానికి చాలా ఇక్కడ రాయబడింది ఏంటంటే ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ ఎవరు పోలిక పుట్టండి? 40 రోజులు దేవుని పర్వతం మీద ఉన్న మోషేకి కూడా కొండ దిగి కిందకి వెళ్ళాలనిపించలా. అందుకే దేవుడు చెప్పాడు, మోషే ఇప్పటికి లేట్ అయిపోయింది, కిందకి వెళ్ళాయి అన్నాడు. ఏంటి అప్పుడేనా అంటున్నాడు? అలా ఉంటుంది దేవుని సన్నిధి. 40 రోజులు కంటిన్యూగా ఉన్నా కూడా దేవుడు గుర్తు చేస్తున్నాడు, నువ్వు వెళ్ళు చాలు అంటున్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఎప్పుడైనా దేవుడు మీతో మాట్లాడతాడా ఇలాంటి విషయాలు? ఏ విషయాలు? నా బిడ్డ నువ్వు ప్రార్థన చేయి, నా బిడ్డ ఆరాధన చేయి, నా బిడ్డ నన్ను స్తుతించు, ఇదే అనుకుంటున్నారా? మీకు తెలుసా, కొన్నిసార్లు నేను బైబిల్ చదువుతానండి, దేవుడు అంటే కొంతసేపు ఆపి కొంతసేపు పక్కన పెట్టి కొంతసేపు రూమ్లోకి వెళ్ళిపోవచ్చు. ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు, కొంతసేపు మౌనంగా ఉండు, కళ్ళు తెరిచి చూడు. ప్రార్థన అంటే నీ బుర్రలో ఆ సమస్యలు ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి చూసారా, అవన్నీ పెట్టుకొచ్చి చెప్పింది కాదు, అది కాదు ప్రార్థన అంటే. నువ్వు దేవుడితో కలిసిపోవాలి, దేవుడు నీతో కలిసిపోవాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు తండ్రి అయిన దేవుడు నానా మరి అందరూ పాపుల కొరకు మరి ఏం చేయాలి? అయ్యా నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? మహిమలో వెళ్తే వాళ్ళు చూడలేరు, తట్టుకోలేరు, భరించలేరు. అందుకే తండ్రితో పాటు సమానమైన మహిమ కలిగిన వాడు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే తన్ను తాను రిక్తునిగా ఎలా చేసుకున్నా అంటండి,
చెప్పాలా గట్టి ఎలా చేసుకున్నాడంట? బ్లెస్సన్ రిక్తునిగా అంటే అర్థం ఏంటి నాన్న? రిక్తునిగా అంటే అర్థం ఏంటి? కళ్యాణ్ రే శరణ్య, రిక్తునిగా అంటే ప్రైజీ రిక్తునిగా చెప్పండి. అంతా ఖాళీ చేసుకొని, అంతా ఏం చేసుకొని? రిక్తునిగా అంటే ఖాళీ చేసుకొని, అంటే పరలోకంలో వదిలేసి ఆయన రిక్తునిగా ఖాళీ చేసుకొని వచ్చాడు ఆయన. అందుకే ఆయన ప్రతి దాని కోసం తండ్రి దగ్గర వేచి ఉండేవాడు. అందుకే ఆయన సువార్త విషయంలో కూడా ఆయన దేవుని ఆత్మ ఆయన మీదకి వచ్చేదాకా ఆయన వేచి ఉన్నాడు. మరి అన్ని వదిలేసిన ఆయన మరలా మహిమ ఎక్కడది? ఆయనకి ఎలా వచ్చింది? ఆయనకి మరలా తిరిగి ఆ మహిమంతా ఆయన ఎలా పొందుకున్నాడు? చాలా జాగ్రత్తగా, చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది మనం నేర్చుకోబోయే మాట. దయచేసి ఒక్కసారి మీరు చూడండి, దేవుని సన్నిధిలో రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, ఒక్కసారి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17-18 వచనాలు. ఆయనతో శ్రమపడిన ఎడల, చూడండి ఇక్కడ గమనించండి, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి. అంటే ఇప్పుడు క్రీస్తు మహిమ ఎలా వచ్చింది? అంత వదిలేసిన మహిమ మళ్ళా ఈ లోకంలో ఆయన ఎలా పొందుకునంటే, సంఘం కొరకు, ప్రజలందరి కొరకు ఆయన శ్రమ పడుతున్నప్పుడు మహిమ వస్తూ ఉంది. మరొకసారి అందరు ఇటు చూడండి, ఇవి చూడండి. క్రీస్తు మహిమంతా వదిలేసి వచ్చేసాడు కదా భూమి మీదకి. మళ్ళా ఆ మహిమంతా ఎలా వచ్చింది ఆయనకి? ఎలా కొద్ది కొద్దిగా వచ్చి మరలా ఆ మహిమ, మించిన మహిమ ఎలాగా ఆయన కలిగి ఉన్నాడు? ఎలా కలిగి ఉన్నాడు అంటే గుర్తుపెట్టుకోండి, అంతా వదిలిపెట్టిన ఆయన ఎలా వచ్చిందంటే మన కోసం, ప్రజల కోసం ఎప్పుడైతే ఆయన శ్రమపడడం ప్రారంభించాడో, తండ్రి చిత్తం కోసం తప్పిపోయిన మొదటి ఆదాము యొక్క సంతతి జనరేషన్ యొక్క పాపముల కోసం, శాపముల కోసం, రోగముల కోసం, వారి సమస్యల కోసం, వారి ఇబ్బందుల కోసం ఆయన శ్రమపడడం ప్రారంభించాడు. ఆయన శ్రమపడతా ఉన్నప్పుడు మహిమ మరలా, ఆయన వదిలేసి వచ్చిన మహిమ మరలా ఆయన మీదకి వస్తూ ఉంది. బైబిల్లో మీరు చాలా జాగ్రత్త. ఆయన శ్రమను మరలా వచ్చింది అంటే ఎలా వచ్చింది? ఆయన పగలంతా ఆయన పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ తిరుగుతూ ఆయన దేవుని రాజ్య సువార్తను బోధిస్తూ ఆయన ప్రకటిస్తూ ఉండేవాడంట. రాత్రవగానే తండ్రితో గడపడానికి ఆయన ఒంటరిగా ఆయన ఎక్కడో చోటకి వెళ్ళి ఆయన ప్రార్థనలో గడిపేవాడంట. తన ప్రజల కొరకు విమోచకుడు అంటే కొంచెం పడతర వర్క్ చేయాలి. మన యేసయ్యకి ఏం పేరు? చెప్పాలి గట్టిగా. విమోచకుడు అంటే అర్థం ఏంటి? విడిపించేవాడు అంటే ఎక్కడికి వెళ్ళాలి? ఎవరు ఏ బంధకాలం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఆ పరిస్థితికి వెళ్ళాలి. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమయాన్ని కేటాయించాలి. ఆయన శరీరంలో ఉన్న దినాలలో పరిచర్య ప్రారంభానికి ముందు ఆయన కన్నీళ్లతో ఆయన ప్రార్థనలో గడిపాడు. అంతేకాకుండా ఆయన సేవా దినాలలో ఆయన ప్రజల రక్షణ కొరకు గడిపాడు. సార్వత్రిక సంఘం కొరకు ఆయన సిలువలో తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానాన్ని ఆయన నిర్లక్ష్యం చేసి ఆయన సహించాడు. అంటే మన కొరకు ఆయన ప్రజల కొరకు శ్రమ పడుతున్నప్పుడు ఆయనకి ఏమొచ్చింది? చెప్పండి. మహిమ. అందరు చెప్పాలి గట్టిగా. ఓకే, మహిమ వచ్చింది కదా. ఇప్పుడు నేనేమిటంటే, ఇప్పుడు క్రీస్తు మహిమ మీకేం చేస్తుంది? ప్రతి అవసరాన్ని. ఓకే, ఇప్పుడు జాగ్రత్త వినాలి. ఇప్పుడు క్రీస్తుకి మహిమ ఎలా వచ్చింది? శ్రమ పడ్డాం. ఓకే, ఇప్పుడు ఆ మహిమ నీ అవసరం తెచ్చాలంటే ఇప్పుడు ఆ మహిమ నీకు రావాలా వద్దా? ఇప్పుడు నీకు ఆ క్రీస్తు మహిమ నీ మీదకి రావాలంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎవరి కోసం శ్రమ పడాలి? దట్స్ రైట్. మనము క్రీస్తు కొరకు శ్రమ పడకుండా మన కొరకే శ్రమ పడతా సమస్యలు అలాగే ఉంచుకుంటున్నాం, బాధలను అలాగే ఉంచుకుంటున్నాం, ఇబ్బందులను అలాగే ఉంచుకుంటున్నాం, వేదనలు అలాగే ఉంచుకుంటున్నాం, మన వ్యాధులను అలాగే ఉంచుకుంటున్నాం,
మన కష్టాలను అలాగించుకుంటున్నాం. రక్షించబడి మారు మనసు పొంది బాప్తిజం పొందినప్పటికీ ఇంకా ఇంకా స్వార్థపూరితమైన క్రైస్తవ్యం. నేను సంఘాన్ని కట్టాలనుకున్నాను, కానీ నేను నాకు ఒక రాజ్యాన్ని కట్టుకోవాలని నేను అనుకోలే ఎప్పుడు. అర్థమవుతుందండి. నేను ఎందుకు చెప్తానంటే, సార్వత్రిక సంఘం కొరకు నేను శ్రమ పడితే క్రీస్తు మహిమ, ఎవరు మహిమ? అర్థమవుతుందండి మీకు? ఇక్కడ ఆ మహిమ మీకు వస్తుంది. అక్కడదే రాయబడింది, మనము క్రీస్తు, ఇక్కడ మనం పిల్లలమైతే వారసులం. దేనికి? మహిమకనండి. అందరూ చెప్పాలి, మహిమకు. నువ్వు దేవుడి మహిమకు వారసుడివి. కాబట్టి ఆ మహిమ నీకు రావాలంటే క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల. అంటే అర్థం ఏంటంటే, నీకు బాధలు ఉన్నాయి, నీ కష్టాలు ఉన్నాయి, నీ ఇబ్బందులు ఉన్నాయి, ఓకే, నేను కాదన్ను. బట్ అయినా దేవుని చిత్తం కొరకు నువ్వు బ్రతుకు. దేవుని ఉద్దేశం కొరకు బ్రతకండి. భార్యాభర్తలారా, మీ కుటుంబంలో మీ కొరకు మీరు బ్రతకండి. క్రైస్తవుడు తన కొరకు బ్రతికే ఒక ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆయన మన కొరకు తన ప్రాణమును పెట్టాడు. కాబట్టి బ్రతుకుచున్న వారు ఇక మీద తమ కొరకు కాక తమ నిమిత్తమై ప్రాణము పెట్టిన వాని కొరకు బ్రతకాలి. సత్యబాబు బ్రదర్ డ్యూటీ చేస్తున్నారా? పర్పస్ ఆయన కొరకు. శామ్ బ్రదర్ వ్యాపారం చేస్తున్నారా? ఎవరి కొరకు? ఆయన కొరకు. అబ్రామ్ బ్రదర్ ఏదైనా చిన్న వ్యాపారం, చిన్న బిజినెస్, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నారా? ఎవరి కొరకు? ఆయన. సాంబశివరావు బ్రదర్ స్కూల్లో టీచర్కి వెళ్తున్నారా? ఎవరి కోసం? చెప్పాలి గట్టిగా. భిక్షాలు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారా? తిరుగుతున్నారా? ఎవరి కొరకు? మీరు కాలేజీకి వెళ్తున్నారా? ఎవరి కొరకు? మీరు స్కూల్కి వెళ్తున్నారా? ఎవరి కొరకు? మీరు ఏదైనా పనులు చేసుకున్నారా? ఎవరి కొరకు? నువ్వు కుటుంబంలో ఒక గృహిణిగా ఉన్నావా? ఎవరి కొరకు? అంటే ఎవరైనా కావచ్చు, మన కుటుంబ బాధ్యతలు ఉన్నాయి. పిల్లలను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, భార్యను చూసుకోవాలి, అద్దులు కట్టుకోవాలి, ఇల్లు కొనుక్కోవాలి. నేను కాదన్న ఇవన్నీ కావాలి. బట్ వీటన్నిటి ఉద్దేశం ఏమై ఉండాలంటే, ఇవన్నీ ఆయన కొరకు అనే మనసు కలిగి మనం ఏం చేయాలంటే, ఆయన రాజ్యం కొరకు శ్రమ పడడం మనస్సు మనం కలిగి ఉండాలి. జస్ట్ సంఘ కూడికల్లోనే మనం పాలిభాగస్తులం కాలేకపోతున్నామంటే, ఇక క్రీస్తు కొరకు ఇక వ్యక్తిగతంగా ఎంతవరకు మనం శ్రమ పడగలుగుతున్నాం? బయట బైబిల్ చెప్తుంది, సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండను. హలో, సుఖభోగం అంటే ఏంటో తెలుసా? సుఖభోగం అంటే ఏంటో తెలుసా? దేవుడి కొరకు కాకుండా మీ కొరకు ఎన్ని చేసుకున్నా అది మీ సొంత కార్యాల కొరకు బ్రతుకుతున్నారు. మన సొంత మన జీవితం మీద మనకు హక్కు లేదు. ఎందుకంటే ఇది ఆయన భిక్ష, ఆయన ఇచ్చాడు. కాబట్టి మనం ఆయన కొరకు ఏం చేయాలి? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం శ్రమ పడుతున్నప్పుడు, దేవుని పని కొరకు మనం శ్రమ పడుతున్నప్పుడు, ప్రార్థనలో మీరు శ్రమ పడుతున్నప్పుడు, వాక్యంలో మీరు శ్రమ పడుతున్నప్పుడు, ఉపవాసం ఉంటూ మీరు శ్రమ పడుతున్నప్పుడు, నలుగురు ఆత్మలకు సువార్త చెప్పడానికి మీరు శ్రమ పడుతున్నప్పుడు, దేవుని ఇంటి పనిని చేయడానికి మీ దాచుకున్న ధనాన్ని, పిల్లల పేరట కూడా దాచిపెట్టిన ధనాన్ని తీసుకొచ్చి దేవుని మందిరానికి ఖర్చు పెట్టి మీరు ఆ రకంగా శ్రమ పడుతున్నప్పుడు జరుగుతుంది ఏంటి తెలుసా? క్రీస్తు మహిమకు మీరు పాత్రలో. క్రీస్తు మహిమకు ఎవరు మీరు? గట్టిగా చెప్పాలి గట్టిగా. నేను అందుకే ఎన్నిసార్లు చెప్పాను, నేను నెల జీతం మీదనే మీ మైండ్ పెట్టుకోకండి. ఎన్నిసార్లు అన్నాను ఈ మాట. నెల జీతాల మీద మైండ్ పెట్టకండి. మీరు క్రీస్తు కొరకు శ్రమ పడ్డం అలవాటు చేసుకోండి. ఆయన మహిమ మీ ప్రతి అవసరాన్ని తీర్చిద్ది. సో బిలీవ్, మీరు నమ్మకం ఉంచాలి. మీరు దేవుడి కొరకు మనం బ్రతకాలి. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది దేవుని సన్నిధిలో ఆత్మను పొందుకున్న దేవుని ప్రజలారా, ప్రియ దేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, నా క్రీస్తు యొక్క మహిమలో మీ ప్రతి అవసరము నేను తీరుస్తాను. క్రీస్తు సంఘం కోసం, ప్రజల కోసం శ్రమ పడ్డాడు. మనము శ్రమ పడాలి. 18 చదవండి ఒక్కసారి.
ఆ, ఆ. చాలా రెండు రకాలైన మహిమలు ఉంటాయి. ఒకటి ప్రజెంట్ మన అక్కరల అవసరాలు, మన కార్యాలు తీర్చే మహిమ. రెండవదిగా నిత్యత్వపు మహిమ అని చెప్పండి అందరూ కూడా. దీన్ని రాబో మహిమ అనండి. చాలా జాగ్రత్త. ఏ మహిమ అంటండి? చెప్పాలా గట్టిగా? రాబో మహిమ అనండి. అంటే నేనేమన్నానంటే, ఇప్పుడు మీరు జస్ట్ ఆరాధనలో దేవుని మహిమను చూశారు. ఆ మహిమను చూసారు, మీకు ఎలా అనిపించింది? చాలా ఆనందంగా, సంతోషంగా, ఉజ్జీవంగా, చాలా బాగుంది అనిపించింది. నేనేమంటే ఇది 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 ఎలాంటిదండి? ఇది ఒక 10 కోట్ల సంబంధించిన ఒక ధనంలో ఇది కేవలం 10 పైసలాగా. ఎంత చెప్పాలా గట్టిగా? ఎందుకంటే రాబోయే మహిమను దేంతోనూ పోల్చలేం. ఇక్కడ అదే రాయబడింది, మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట. ఏ శ్రమలు అంటే నువ్వు క్రీస్తు కొరకు శ్రమ పడితే, ఒకటి దేవుడి మహిమ ఇక్కడ నీ అవసరాలు తీర్చిద్ది, 2 రాబోతున్నటువంటి యొక్క మహిమలో కూడా నిన్ను పాలిభాగస్తునిగా చేస్తుంది. అదే రాయబడింది. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. చాలండి. నేను ఎంచుచున్నాను. ఎందుకు నేను ఇంత విషయాలు మీతో చెప్పాల్సి వస్తుందంటే, క్రీస్తు కొరకు మనము శ్రమ పడాల్సిన సమయం వచ్చింది. నీతి నిమిత్తమై హింసింపబడు వారు ధన్యులు, వారు ఏం చేయబడతారంట? నీతి నిమిత్తమై చెప్పండి. హింసింపబడువారు ధన్యులు, వారు ఏం చేయబడతారు? దేవునిని చూచెదరా? పరలోక రాజ్యం వారిదా? వారు తృప్తిపరచ అమ్మా. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము. చెప్పాల గట్టిగా. ఏసే నీతి అని అందరూ. నా ఒప్పుకోలు 1 కొరింథీ 1:31 ప్రకారంగా అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలెను అని రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. మీకు మాట తెలుసా? అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా అండి? అక్కడ రాయబడింది ఏంటంటే ఆ మొదటి చెంపేటు అతిశయించువాడు ప్రభువునందు అతిశయింపవలనని వ్రాయబడినది. అంటే వాగ్దానాలన్నీ నెరవేరాలి. అంటే వాగ్దానాలని రాయబడి నెరవేరినట్లు ఆయనే అని ఒప్పుకోవాలి మనం. ఆయనే నా నీతి. అందరూ ఆయనే నా నీతి అనండి. ఆయనే నా జ్ఞానం అనండి. ఆయనే నా పరిశుద్ధత అనండి. ఆయనే నా విమోచన అనండి. ఏసే నా సర్వస్వం అంటూ నువ్వు ఒప్పుకుంటున్నప్పుడల్లా కూడా నిన్ను గురించి రాయబడింది నెరవేరుతుంది. అక్కడ నేను పెట్టుకున్న పేరు, నేను ఆ లేఖన భాగంలో నాకు వచ్చిన ప్రత్యక్షత ఏమండి? రాయబడిన ప్రకారం ఏం రాయబడింది? అక్కడ ప్రతి వాళ్ళ గురించి రాయబడి ఉంటుంది అక్కడ. ఓకేనండి. మీ చేతులు బైబిల్ గ్రంథం ఉంది కదా, అందులో మీ భవిష్యత్తు ఉంది. మీ జాగ్రత్త అయితే మిమ్మల్ని గురించి ఏం రాయబడిందో దేవుడు చూపిస్తాడు. ఆ రాయబడింది తెలుసుకోవడం ఒక ఎత్తు అయితే, నమ్మడం ఒక ఎత్తు అయితే, అర్థం చేసుకోవడం మరొక ఎత్తు అయితే, దానికి అప్పగించుకోవడం ఇంకొక ఎత్తు. అవి నెరవేరాలి. నన్ను కూర్చున్నది నెరవేరాలి. నేనేం చేయాలి? ప్రతిరోజు ఒప్పుకోవాలి. ఏం చేయాలి? చెప్పాలి గట్టిగా. మీరు అనుకుంటున్నారు స్కూల్తో అయిపోయింది, పాఠశాల చదవడం అప్పచెప్పడం అంతా అయిపోయింది అనుకుంటున్నారు. ఏం కాదు. అక్కడ క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఒప్పుకోవాలి. మేము కూడా ప్రతిరోజు చిన్నపిల్లలాగా మేము కూడా ఒప్పుకుంటూ ఉంటాం కొన్ని మాటలు. అర్థం ఎందుకంటే ఒప్పుకోలు నీ విశ్వాసాన్ని పురికొల్పిద్ది. ఒప్పుకోలు నీ గురించి దేవుడు ఏది రాయించాడో అది నెరవేర్పులోకి వస్తుంది. అందుకని నన్ను సుఖంగా బతికేవాళ్ళు బతుకుచుండి చచ్చిన వాళ్ళు. నువ్వు సెల్ఫిష్గా బ్రతక్కో. క్రీస్తు కొరకు ఏం చేయాలంటే నీతి నిమిత్తం, అంటే క్రీస్తు నిమిత్తమై హింసింపబడువారు అని చెప్పి ఆయన ఏమంటాడు? నా నిమిత్తమై జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడల్లా కూడా మీరేం చేయండి? మీరు సంతోషించి ఆనంది. మీ పరలోకమైన ఫలం ఏమవుతుంది? ఆ దినమందు మిమ్మల్ని అన్యాయంగా మిమ్మల్ని లాక్కొని న్యాయ సభలకు తీసుకెళ్తారు, చట్ట సభలకు తీసుకెళ్తారు, మిమ్మల్ని అనేక చోట్లకు తిప్పుతారు. భయపడకండి. మీరేం మాట్లాడతామని మీరు భయపడకండి. ఆ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మీతో ఉండి అది మరలా రిపీట్ అవుతుంది. ఇప్పుడు అన్యాయమైన సభలకు, అన్యాయంగా న్యాయ సభలకు లాక్కొని పోతున్నారు. అన్యాయంగా చూడండి, క్రైస్తవ చర్చిల్లోకి దూరి సిలువల్ని లాగేసి
చర్చిల్లోకి దూరి అర్ధరాత్రి పూట్ల చర్చిల్లోకి దూరి ఏమండి చర్చి ఉమ్మూసి గందరగోళం చేసి ఎగతాళి చేసి 10 మంది కుర్రోళ్ళు పెట్టుకుని హేళన చేసి వాళ్ళ మీద దేవుని యొక్క సేవకుల్ని, సంఘాన్ని, ప్రజల్ని హింసిస్తున్న వాళ్ళ గురించి కేసు పెట్టిన వాడి గురించి ఇప్పుడు కూడా వాడి గురించి పట్టించుకోవట్లా. మాకెందుకు ఇలా జరుగుతుంది, మాకు అన్యాయం చేసి మాకు న్యాయం చేయడం అన్న వాళ్ళని తీసుకెళ్ళి కేసులు వాళ్ళని తీసుకెళ్తున్నారు. ఇదే అన్యాయమైన సభలకు మిమ్మల్ని తీసుకెళ్ళి అప్పగిస్తారు. కానీ భయపడద్దు, ఇది నీతి నిమిత్తమై హింసించబడే కాలం. హలో, నేను దండం పెట్టి చెప్తున్నాను, మీకు చాలా దండం పెట్టి చెప్తున్న జాతరండి. ఇది దేవుడి కొరకు బ్రతికే శ్రమపడే కాలం. జాగ్రత్తగా వినాలి. మీరు దేవుడి రాజ్యంకి చేరాలి, రాకడికి ఎత్తబడాలంటే శ్రమపడాలి, కష్టపడాలి. మీకోసం శ్రమపడాలి అన్నట్ల నేను మీకోసం పడే ప్రతి శ్రమంలోంచి యేసు నామమున విడుదల పొందుకుందురు గాక. మీకోసం మీరు అనుభవించే వ్యాధుల నుండి విడుదల పొందాలని మా ప్రార్థన. మీకోసం మీరు అనుభవించింది ఏదైనా కావచ్చు, అది యేసు నామమున త్వరగా తొలగిపోవాలి. నువ్వు క్రీస్తు కొరకు శ్రమపడాలి, క్రీస్తు కొరకు ప్రయాసపడాలి. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. బాబు, కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారంటే మా పరిస్థితి చూసి 2-3 కూటాలకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా పాస్టర్ గారు మంచి ఘనతగా ఉంటుంది, సూపర్ ఉంటుంది అనుకుంటారు. కానీ అలాగే తిరుగుతూ ఉన్నారనుకోండి, కొన్ని చోట్ల పడే ఇబ్బందులు, కొన్ని చోట్ల పడే కష్టాలు, అర్ధరాత్రులు చల్లులు, అర్థమవుతుందండి ఏంటి? ఆ భయంకర వాతావరణాలు, భయంకర పరిస్థితులు, ప్రయాణాలు, కొన్నిసార్లు ఇబ్బందులు, ఏమండి కొన్నిసార్లు ఎంత కష్టపడినా కూడా చివరికి అసలు ఏమీ పట్టనట్లుగా పంపించేయడాలు ఎన్నుంటాయి తెలుసా అండి? గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అదే అన్నాడు, చావడానికి సిద్ధపడితేనే సేవకు రావాలంటారు. దేనికి రావాలి? చావడానికి సిద్ధపడితేనే రావాలి. నేను ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు ఏం చెప్తానంటే, క్రీస్తు కొరకు అన్నిటినీ వదులుకోవడానికి ఇష్టపడితేనే ఈ నేటి దినాల్లో దేవుని రాకడకు ప్రజలు సిద్ధపడాలంట. దేవుని రాకడకు నువ్వు సిద్ధపడాలనుందా? అయితే నువ్వు నీకు కలిగినవన్నిటి మీద ఆశ వదిలేసి, నువ్వు ఇచ్చినంతకాలం వాడుకుంటాను ప్రభా, అవసరమైతే నీ కోసం అన్నిటిని ఏం చేస్తాను? వదిలేస్తాను. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇదే క్రీస్తు కొరకు మనం శ్రమ పడుతున్నప్పుడు మన మీదకి ఏమొస్తుందంట? చెప్పండి ఏమొస్తుందంటండి? మహిమ వస్తుంది. వర్తమానాలు ఎలా వస్తాయి? ఏ డిక్షనరీలు చూస్తే వస్తాయి. కొంతమంది అంటున్నారు ఇప్పుడు ప్రసంగాలు చేయడం చాలా ఈజీ అండి, ఎందుకంటే చాలా యాప్లు వచ్చేసాయి. ఒక టైటిల్ కొడితే చాలంట, ఒక టైటిల్ కొడితే చాలు, ఆ టైటిల్ మీద మొత్తం అంతా క్లియర్గా మెసేజ్ వచ్చేస్తుంది. ఆ మెసేజ్ తీసుకొని చెప్పేయచ్చు. అందుకే విశ్వాసులు కూడా ఈ రోజుల్లో సేవ చేయడానికి పరిగెడుతున్నారు, ఎందుకంటే పెద్ద కష్టం కాదు ప్రసంగాలు చేయడం. కానీ దేవుని దగ్గర నుండి నేరుగా పొందుకొని చెప్తా చూసారా, అది రబాకాతోనో లియా అందరానా. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మనం దేవుడి కొరకు ఎంత శ్రమ పడతామో అంతగా మనకేం కలుగుతుందంటే దేవుని మహిమ కలుగుతుంది. ఈ దినాల్లో క్రైస్తవులను చిత్రహింసలు చేస్తా, బాధ పెడతా, వేదనకు గురి చేస్తా, ఇంత చేస్తున్నారే బ్రదర్, దీని అంతటికి మహిమ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే నేను అనుకుంటున్న మాట ఏంటంటే, ఆయనతో మహిమ పొందుకో, ఆయనతో శ్రమపడిన వాడు ఆయనతో ఏలుబడి చేస్తాడు. ఆయనతో శ్రమపడిన వారు ఆయన మహిమను పొందుకుంటారు. ఆయనతో శ్రమపడిన వారు ఏం చేస్తారు? ఆయనతో ఏలుబడి చేస్తారు. మీకు కొన్ని మాటలు మాత్రం టకటక నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను అండి. హతసాక్షులు ధన్యతలు అని చెప్పండి అందరూ. జస్ట్ 11:30 అయిపోయింది, ఒక 15 మినిట్స్లో నేను ముగించేస్తాను. జస్ట్ 15 మినిట్స్ కరెక్ట్గా. నేను ముగించకపోతే మీరు అందరు లేచి నుంచోండి. ఓకే, నిజం చెప్తున్నాను. 11:45 అయిపోయిందా? నుంచోండి. అసలు టైం అయిపోయింది, నుంచోండి. టకటక చదవండి. హతసాక్షులకు వచ్చే ఒక 7 ధన్యతలు మీ ముందు ఉంచుతాను. హతసాక్షులకు వచ్చే ఒక 7 ధన్యతలు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం త్వరగా. అంతటా సింహాసనములను చూచి తిని ఆసీనులై ఉండే వారికి విమర్శ చేయుటకు చాలా జాగ్రత్త. అంతటా ఏం చూశాను? సింహాసనములో చాలా జాగ్రత్త. ఎంత సింహాసనములో అర్థమవుతుంది. అంటే దేవుడు సింహాసనాలను వేస్తున్నాడు.
ఈ సింహాసనాల మీద కొందరిని కూర్చోబెడుతున్నాడు. చాలా జాగ్రత్తగా వినాలి. ఎవరిని కూర్చోబెడతానంటే ఆ 20వ అధ్యాయం 4వ వచనం కంటిన్యూగా మీరు చదువుకుంటే చాలా విషయాలు వస్తాయి, అంతా వస్తాయి. ఇందులో జాగ్రత్తగా హతసాక్షులైపోయిన వారినంట, గుర్తుపెట్టుకోండి, హతసాక్షులైపోయిన వారినంట సింహాసనాల మీద కూర్చోబెడుతున్నాడంట. ఎక్కడ కూర్చోబెడుతున్నాడండి? అప్పుడు పరలోకంలో మనకు దేవుడు 24 పెద్దలకి సింహాసనాలు వేసినట్లుగా మనకు వేస్తాడా పాస్టర్ గారు? లేదండి, సారీ. హలో క్రొత్త నిబంధన సంగమా, మనకు పరలోకంలో సింహాసనం మనకంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. 24 పెద్దలకి సింహాసనాలు ఉన్నాయి, కానీ మరి మనకు సింహాసనాలు లేవండి. మరి ఏం చేయాలి పాస్టర్ గారు? దేవుని సింహాసనం మన సింహాసనమై ఉంటుంది. హల్లెలూయా. నేను జయించి నా తండ్రి సింహాసనం నందు కూర్చున్న ప్రకారము జయించువాడు నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెట్టుదును. ప్రకటన 3:21. నేను జయించి, అన్ని చదవడానికి అవకాశం లేదు, ఇదంతా డాక్ట్రిన్కి సంబంధించిన ఇది దేవుని యొక్క ఇందులో 4వ మెట్టు, మేబీ 5వ మెట్టు. మొదటిది మారు మనసు, 2వదిగా బాప్తిస్మం, 3వదిగా పరిశుద్ధాత్మ అభిషేకం, 4వదిగా ప్రత్యేక జీవితం, 5వదిగా దైవ చిత్తం అంటే దేవుడి కొరకు ఏం చేయడం అంటండి, 5వదిగా విశ్వాస జీవితం, 5వదిగా విశ్వాస జీవితం, దేవుడి మీద ఆధారపడి బ్రతకడం. 6వదిగా దైవ చిత్తము చేయడం. 6వదిగా దేవుడి కొరకు శ్రమపడడం, దేవుడి సంఘం కోసం శ్రమపడడం. 7వదిగా జయ జీవితం. ఈ జయ జీవితం అందరికీ రాదు. దేవుడి కొరకు శ్రమపడే వాళ్ళే సమస్తమును జయించే జయ వీరులుగా మారబోతున్నారు. నీ కోసం బతికితే పాపాన్ని జయించలేవు, రోగాన్ని జయించలేవు, శాపాన్ని జయించలేవు, దేన్ని జయించలేవు. నేను ఇలా చెప్పుకుంటూ పోతే 11:45 కాకుండా 1:45 అయింది. దేవునికి స్తోత్రం. గట్టిగా వెళ్ళి చెప్తారండి. కాబట్టి ఇప్పుడు నేను చెప్తాను, ఇక్కడ అంతటి సింహాసనములు వేయబడ్డాయి. ఓకే, ఇది ఎప్పుడు అంటే చాలా జాగ్రత్తగానండి. మత్తయి సువార్తలో యేసు ప్రభువు వారు ఏమంటారంటే ఆ దినమున అయ్యాన్ని అన్నింటినీ వదిలిపెట్టి మిమ్మల్ని అమ్మడేస్తుంటే మీరు కంగారు పడకండి, ఆ తండ్రి నాకు రాజ్యం ఇచ్చినప్పుడు నేనేం చేస్తానంటే మీకు కూడా ఈ 12 మంది అయిన శిష్యులని మీకు కూడా 12 సింహాసనాల మీద మీకు ఏలుబడి చేయడానికి అవకాశం ఇస్తా అన్నాడు. ఎన్ని సింహాసనాలు చెప్పాలా గట్టిగా? అంటే 12 సింహాసనాలు దేనికంటే 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో 12 అపోస్తులని 12 గోత్రకర్తల మీద 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో వాళ్ళని అధికారులుగా దేవుడు పెడతాడు. ఎవరిని? పేతురు గారిని, యాకోబు గారిని, యోహాను గారిని, ఆంద్రేయ గారిని, తోమా గారిని. అర్థమవుతుందండి? ఈ 12 అపోస్తులు 12 గోత్రకర్తలను లీడింగ్ చేసేవాళ్ళుగా, రాజకీయ నాయకులుగా, అధికారులుగా వీళ్ళు 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో దేవుడు వీళ్ళని పెడతాడు. అయితే ఇక్కడ చూస్తే ఇంకా సింహాసనాలు ఉంటాయి. అంటే ఎక్కడ సింహాసనాలు? ఏ ప్రాంతంలో క్రీస్తు కొరకు జనాలు చంపబడ్డారో ఆ ప్రాంతం మీద 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో హతసాక్షి అయిపోయిన వారిని దేవుడు తీసుకొచ్చి వాళ్ళకి 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఏలుబడి. అర్రే బాబో బుద్ధి లేని దద్దమ్మల్లారా, మీరు ఏలుబడి చేసి 5 సంవత్సరాల కోసం మీరు అనుకుంటున్నారు. మేము చచ్చిపోయేది దేనికంటే 1000 సంవత్సరాల పరిపాలనలో 1000 ఏండ్ల పరిపాలనా కాలంలో ఏలుబడి చేయడానికే. గట్టిగా వెళ్ళి చెప్తారా? హల్లెలూయా. నేను అందుకంటే దండం పెట్టి చెప్తున్నా, దేవుడి కొరకు మీరు బతకలేకపోతే మాత్రం ఏ నామకార్థ సంఘాన్నో లేకపోతే ఏ బ్లెస్సింగ్స్ ఇచ్చే సంఘాన్ని చూసుకోండి. అదవుతా రాకడికి ఎత్తబడాలా, దేవుడి మహిమను అనుభవించాలా, రాబోయే నిత్యత్వం యొక్క అనుభవాలను అనుభవించాలా, ఆ 1000 ఏండ్ల పరిపాలనా కాలం మధురమైన ఆ యొక్క అనుభవాలకు నేను కూడా హక్కు కలిగి ఉండాలా అంటారా? నీ శ్రమలన్నింటినీ దేవుడు విడిపిస్తాడు ఖచ్చితంగా. అయితే నిబంధన చేయి, నువ్వు నా శ్రమల్ని విడిపించు, నేను నీ కోసం శ్రమ పడతా. ఏంటండి? నువ్వు నా శ్రమలు విడిపించి నేను నీ కోసము శ్రమ పడతా. గట్టిగా వెళ్ళి చెప్తారా? చెప్పాలా గట్టిగా? 12 అపోస్తులలో ఒక అపోస్తులుడు ఉన్నాడు. ఆయన పేరు చిన్న యాకోబు అంటారు. మేము ఆయన హిస్టరీని కొంచెం చూస్తున్నప్పుడు, ఆయన హిస్టరీని మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఆయనకి ఒక కాలు పనిచేయదండి. ఒక కాలు పనిచేయదు. 12 అపోస్తులు యేసు ప్రభు అద్భుతాలు అన్నీ చేస్తా వీళ్ళందరినీ తిప్పుతా చిన్న యాకోబును కూడా తిప్పుతాడు. ఇద్దరిద్దరు పంపించినప్పుడు చిన్న యాకోబును కూడా అనేక మందిని స్వస్థపరచని పంపిస్తాడు. బట్ ఇతనికి మాత్రం ఒకరోజు యాకోబు ఫీల్ అయిపో అడుగుతాడు, అయ్యా నువ్వు అందరికీ చేస్తున్నావు, నీ శిష్యుడిగా నన్ను ఏర్పరచుకున్నావు, నాకెందుకు చేయట్లే? యాకోబు నువ్వు నీ గురించి నాకు తెలియదు అనుకుంటావా? నీ పరిస్థితి నాకు తెలియదు అనుకుంటావా? లేదు, నేను ఎందుకు ఇలా ఉంచాను అంటే, ఇదిగో ఇబ్బందుల మధ్యలో కూడా నన్ను సేవించడం ఏంటో నా ప్రజలకు తెలియాలి. ఇబ్బందుల మధ్యలో కూడా నన్ను సేవించడం నా ప్రజలకు తెలియాలి. అందుకే పౌలు కళ్ళకు జబ్బు వచ్చినా కూడా, అన్నిసార్లు ప్రార్థన చేసినా కూడా
పౌలు ద్వారా అద్భుతాలు జరుగుతున్నా కూడా పౌలుకు మాత్రం ఉన్న బలహీనత విడుదల రాదు. పాపం ఇది తెలియ కొంతమంది అనుకుంటారు అందరినీ బాగు చేస్తాను, మీకెందుకు కలదోడు అంటారు. అందరినీ బాగు చేస్తున్నా అంటారు, మరి మీకెందుకు కడుపు నొప్పి అంటారు. అర్థమవుతుందండి. బట్ ఇది మీకు అర్థమైంది అనుకోండి, ఓహో దేవుని చిత్తం. కొన్నిసార్లు మనకు వచ్చిన కొన్ని శ్రమలు కూడా అవి దేవుని నా మహిమార్థమయ్యా. లాజరుకు వచ్చిన రోగం అతని మరణం నిమిత్తమై కాదు, అది దేవుని మహిమార్థ నిమిత్తమై. గ్రుడ్డివాడి యొక్క గ్రుడ్డితనం తన తల్లిదండ్రుల యొక్క పాపము తన పాపమును బట్టి కాదు, అది దేవుని మహిమార్థమై. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అంటే దేవుడి కొరకు శ్రమపడి హతసాక్షులు ఎవరు చనిపోతారో, ఎక్కడ ఏ ప్రాంతంలో దేవుని కొరకు మీరు అవమానాలు నిందలు అనుభవిస్తారో ఆ ప్రాంతంలో మీరే సర్పంచులు. ఇప్పుడు కాదు, పోటీకి వెళ్ళిపోకండి. ఆ ప్రాంతంలో మీరే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. అర్థమవుతుందండి. ఆ ప్రాంతంలో మీరే డిప్యూటీ సీఎంలు కూడా మీరే. ఇప్పుడు కాదు, సీఎంలు మీరే. ఆ ప్రాంతానికి గవర్నర్లు కూడా దేవునికి స్తోత్ర. మా పవిత్రమ్మ తల్లి గవర్నర్, 1000 ఏళ్ళ పరిపాలన అవసరం గురించి కూడా ఎలా ఉంటుందా. హల్లెలూయా. మా బ్రదర్స్ ఎంపీలు, మా సిస్టర్లంతా ఎమ్మెల్యేలు, 1000 ఏళ్ళ పరిపాలన కాల. గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఓ ఎంపీలు, ఎమ్మెల్యేలు, గవర్నర్లు అందరికీ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు యేసు రక్తం ఏ చేయం. నాకు భయం వేస్తుంది స్టార్ట్ చేయాలి. అందుకే నేను ఏదైనా సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలని భయం. అదే నాకు. మీరు మాట మీద నిలబడరు మాస్టర్ గారు, మాకు అదే భయం అండి అంటే మీరు అంటారు. అర్థమవుతుందండి. టయానికి ముగించారు. అదే మీకున్న బాధ ఏంటో నాకున్న ప్రాబ్లం అదే. మిమ్మల్ని నేను ఎలా భరిస్తున్నానండి. అవునా కదా. నేను వర్తమానం నన్ను భరించండి, దండం పెడతాను మీకు. చాలా జాగ్రత్తగా. రెండవదిగా సమయం లేదండి. ఆ 1 కూడా మీరు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా అంటే ఎప్పుడది? 1000 ఏళ్ళ పరిపాలనా కాలంలో. 24 కంటిన్యూ చదవడమ్మా. అక్కడే మీరు ఎటు వెళ్ళొద్దు. ప్రకటన 20లోనే ఉండండి పాస్టర్మ్మ గారు. మీరు ఎమ్మెల్యే, ఎంపీయా, పాస్టర్మ్మ గారు ఎవరండి? 1000 ఏళ్ళ పరిపాలనా కాలంలో ప్రధానమంత్రి. యేసు రక్తం వేజీ రాష్ట్రపతి. ఓకే, కుమారుడు రాష్ట్రపతి అని చెప్తున్నాడు. మంచిది. చెప్పండి చదవండి. 20 అధ్యాయం 4 వచ్చాను. కంటిన్యూ. ఓకే. మరియు క్రూర మృగమునకైనను, ఇక్కడ కంటిన్యూషన్. మరియు దాని క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమై దేవుని వాక్యము నిమిత్తమై. అరే పిల్లలు, అరే శరణ్య ఏంటంట్రా? శిరచ్ఛేదనం ఏంట్రా? అదేదో సంస్కృతం వర్డ్లో ఉందన్నా, తెలుగు కాదనుకుంటా. వదిలేసేది. ఇంకో పాయింట్లోకి వెళ్ళిపోదాం. శిరచ్ఛేదనం అంటే తల. ఏంటండి అది? యేసు విషయమై శిరచ్ఛేదనం చేయబడిన వారి. అందరు చెప్పాలి. వాళ్ళ ఆత్మలు కనబడ్డాయి అంట. ఎవరికి? అపోస్తలుని యోహాను గారికి. అబ్బా, అందరు ఆమెను చెప్పండి. హతసాక్షులు తిరిగి 1000 ఏళ్ళ పరిపాలనలోకి ప్రవేశించడానికి బ్రతుకుతారు. అందరు ఆమెను చెప్పండి. ప్రవీణ్ పగడాల గారు మరలా బ్రతుకుతారు. అర్థమవుతుందండి. ఆయన ఇప్పుడు ఎలాగ తెలుగు 2 రాష్ట్రాలకి చాలా ప్రధాన పాత్ర పోషించారు. మేబీ నాకు తెలిసి 1000 ఏళ్ళ పరిపాలన కూడా ఇలాగే ఉంటుంది అనుకోండి ఆయన పొజిషను. అర్థమవుతుంది. రెండవదిగా చంపబడిన వారు మరలా ఏమవుతారంటండి? బ్రతుకుతారు. మీకు డౌట్ రావద్దు మళ్ళీ. అక్కడ ముద్ర ఎంచుకున్న వాళ్ళు అన్నారు కదా పాస్టర్ గారు. అంటే ముద్ర అంటే అప్పుడు శ్రమల కాలంలో విడవబడిన వాళ్ళే కదండి, లేకపోతే ఇంకొక గుంపే కదండి, మరి మనం కాదు కదా. అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన హతసాక్షులు ఎవరండి? హతసాక్షులు అంటే టీం మీద, దాని మీద మనం ధ్యానం చేస్తున్నాం. ఏ కాలపు హతసాక్షులకైనా ఆధిక్యతలు వేరేగా ఉంటాయి. ఓకే, కాబట్టి ఇప్పుడు రెండవదిగా వారు బ్రతుకుతారు. అందరు చెప్పండి, వారు బ్రతుకుతారానండి. యేసు హతసాక్షి చచ్చిపోయాడా లేదా? బ్రతికాడా లేదా? మరణాన్ని జయించి తిరిగాడా లేదా? అలాగే మన టైం వచ్చినప్పుడు, తన బిడ్డల టైం వచ్చినప్పుడు బ్రతుకుతారు. ఇంకో మాట చెప్పను. క్రీస్తు కొరకు నువ్వు కష్టపడితే నీ కష్టంలో, నీ యొక్క శ్రమలో మరొక ఆత్మ బతికిద్ది. ఆత్మలను రక్షించడం అంటే ఉట్టి మాటలు చెప్పడం కాదు. ఒక ఆత్మ కొరకు ప్రయాసపడాలి, ఒక ఆత్మ కొరకు నువ్వు కష్టపడాలి, ఒక ఆత్మ కొరకు శ్రమపడాలి. చదవండి అమ్మ పాస్టర్ గారు, కంటిన్యూ. 11:40 అయితే లెగిసిపోతారు వీళ్ళు.
మూడవది అందరు ఏం చేస్తారంటండి? చెప్పాలి. ద సేమ్ క్రీస్తుకి ఎలాంటి అథారిటీ ఉంటుందో 1000 ఏళ్ల పరిపాలనలో సేమ్ అథారిటీస్ ఎవరికి? చెప్పండి గట్టిగా. హతసాక్షులకి. ఎవరికి? పాస్టర్ గారు వింటుంటే నాకు కూడా బయటికి వెళ్ళి హతసాక్షిగా మారిపోవాలని. దేవునికి స్తోత్రం. టైం వచ్చేదాకా ఆగాల. అర్థమవుతుందండి? ముందే తొందరపడకూడదు, చదవాలి. తర్వాత ఇట్టి వారి మీద ఈ హతసాక్షులకి ఏ మరణం మీద అధికారం లేదు వీళ్ళకి. చెప్పాలి గట్టిగా. రెండవ మరణం అంటే ఏంటి? వామ్మో యేసయ్య బిడ్డల్ని ప్రభా. ప్రకటన 21:8 నిత్యాగ్నిగుండము రెండవ మరణము. అయ్య బాబోయ్, యేసు రక్తమే. ఏంటండి, ఏం నేర్చుకుంటున్నారండి ఇన్ని సంవత్సరాలు మీరు? నిత్య అగ్నిగుండంలోకి వెళ్ళిపోవడం రెండవ. అంటే వీళ్ళు ఇంకెప్పటికీ ఎక్కడికి వెళ్ళరు? అగ్నిగుండానికి, నరకానికి వెళ్ళరు. గట్టిగా వెళ్ళి చెప్తారా? చదవ. తర్వాత వీళ్ళు ఎవరంట? యాజకులు అనండి. వీళ్ళు రాజులు ప్లస్ వీళ్ళు ఏమవుతున్నారు? యాజకులు. అంటే వీళ్ళు అధికారము చేస్తున్నారు, అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారు? చెప్పాలి. యాజకత్వం కూడా అదే అంటున్నాను. వీళ్ళు రాజులు, యాజకులు. వాస్తవంగా జ్యేష్ఠుడికి 2 రకాలైన 2 రెట్టింపు కార్యాలు ఇవ్వాలని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆ రెండిట్లో ఒకటి అధికారం, మరొకటి యాజకత్వం. కానీ ఒకరు రాజ్యానికి హక్కుదారులుగా యోధా మారిపోయాడు, మరొకరు లేవి గోత్ర అహరోను యాజకత్వానికి హక్కుదారులుగా మారిపోయారు. చాలా జాగ్రత్త. అయితే యేసు వచ్చి క్రొత్త నిబంధన సంఘాన్ని రాజులు, యాజకులు అన్నారు. కాబట్టి 3వ 4వ ఆ యొక్క శతాబ్దంలో రక్షించబడిన రోమ్ సామ్రాజ్యంలో కాన్స్టంటైన్ అనేటువంటి చక్రవర్తి తర్వాత, ఆ దినాల తర్వాతగా మనమే రాజులు అయితే అప్పుడు మనం రక్షించబడిన తర్వాతగా మనం రాజులుగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనమే యాజకులుగా కూడా ఉండాలని ఆ రోమ్ పరిపాలనా కాలంలో 4వ శతాబ్దం దగ్గర నుండి కూడా వాళ్ళే రోమ్ యొక్క దేశం అంతా అన్ని దేశాల్లోనూ కూడా వాళ్ళే ఏలుబడి చేసేవాళ్ళు, వాళ్ళే యాజకత్వము చేసేవాళ్ళు. ఇది రాంగ్, ఇది కాదు అని ఒక వాక్యాన్ని చూపిస్తే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. నేటికి అది కంటిన్యూ అవుతా ఉంది. హలో, మీకు మాట చెప్పనా? మన దేశంలో కూడా ఏంటంటే ఇది 1000 ఏళ్ల పరిపాలన కాలానికి సంబంధించింది. ఇది నిత్యత్వానికి సంబంధించిన మాట. గట్టిగా వెళ్ళి చెప్తారా? ప్రభు చిత్తమైతే ఒక్కొక్కటి వివరంగా ఇంకో తర్వాత నేర్చుకుందామండి. తర్వాత త్వరగా అయిపోయిందండి అక్కడితో. 7వ అధ్యాయం 14. అక్కడ టైం లేదు. 7వ అధ్యాయం 14 చదవండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నవారు సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వారి మీద కప్పును ఏలయనగా సింహాసన మధ్యమందుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు. చూడండి, కాపరులు గొర్రె పిల్లలను నడిపించడం మనం చూసాం. కానీ ద ఫస్ట్ టైం ఇటర్నల్ లైఫ్లో, నిత్యత్వంలో గొర్రెపిల్ల కాపరిగా మారిపోయింది. లోక పాప భారాన్ని మోసుకొని పోయిన ఆ దేవుని గొర్రెపిల్ల, చాలా జాగ్రత్తగా 6th బ్లెస్సింగ్ ఏంటంటే, ఆ దేవుని గొర్రెపిల్ల హతసాక్షులంట చేయి పట్టుకోనంట వారికి కాపరి అంట పరలోక రాజ్యంలో ప్రతి మూల తిప్పి చూపిస్తుందంట. మీరు చాలా విలువైన వాళ్ళు. కొంతమంది అంటే మిగిలిన వాళ్ళకి లేని ప్లేస్లోకి వీళ్ళకి అనుమతి ఉంటుంది. ఎవరికి? హతసాక్షి. వీళ్ళని గొర్రెపిల్ల చేపట్టుకొని ఇదిగో పలానా చోట పలానా తెలుసా, అయ్యా నాకు సింహాసనం దగ్గర కూర్చొని నీకు పర్మిషన్ ఉందిరా, రారా
అర్థమవుతుంది. అబ్రాహం గారు మరి నేను విశ్వాసాలకి తండ్రిని, విశ్వాసులకి తండ్రిని కదా, మరి నేను అబ్రాహ్మ సారీ, నువ్వు అక్కడ వరకు నీ ప్లేస్ వేరే. మోషే అంటారు, అయ్యా నేను ఎంత త్యాగం చేశానే, నాకు లేదా? కాదు, కుదరదు, మీకు కుదరదు. న్యూ టెస్టిమెంట్ యొక్క ప్రజల యొక్క ఒక అనుభవాలు వేరు. పాత నిబంధన భక్తుల కంటే చాలా ఉన్నతంగా ఉండబోతున్నాయి. అది అందులో హతసాక్షులైతే మాత్రం అయ్య బాబోయ్, సాధారణ నేనేమంటా అంటే ఒక సేవకుడి కంటే ఒక హతసాక్షి చాలా గొప్పడు. మరొకసారి చెప్తున్నా, ఓ సాధారణంగా సేవ చేసి చచ్చిపోయిన ఒక సేవకుడి కంటే కూడా ఒక విశ్వాస హతసాక్షి చచ్చిపోతే అతను పరలోకంలో సేవకుడి కంటే గొప్పడైపోతాడు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. దేవుడే వారి కాపరి అయి ప్రతి చోటకి ఏం చేస్తాడంట? చెప్పాలి. కొంతమంది దేవదూతలు అడ్డుగా ఉంటారు. యేసు రాగానే తప్పుకుంటారు. పరలోక రాజ్య కుమారుడైన ఆయన దేవాది దేవుడు, ఆయన రాగానే అందరూ ఆయన వెనకాలే. లేకపోతే మనం అన్నారండి పాస్టర్ గారు, మీరు అనకండి, ఆ మాట భయమేస్తుంది. హతసాక్షులు అనండి, మనం అనకండి. ఎందుకు వచ్చేసింది ఫ్లోలో, యేసు రక్తం చూసుకోండి ఎంతమంది ఉన్నారు. గట్టిగా హల్లెలూయా చెప్తారా? కొంతమంది ఏమంటారు తెలుసా అండి, నన్ను చంపితే నాతో పాటు 2-3 తీసుకెళ్తా అంట. మనం అలాగే ఉండాలి. దేవునికి స్తోత్రం. మన హతసాక్షి చచ్చిపోతే 2-3 విశ్వాసం హతసాక్షి చచ్చిపోయేటట్లుగా మనం కూడా పురుకులు తెచ్చిపోవాలా చేస్తున్నాము. ఎందుకంటే వాళ్ళ గొర్రె పిల్లయే వారికి ఏమవుతున్నారంట? కాపరి. 7వదిగా ప్రభువు యొక్క గుడారము, దేవుని గుడారము వారి మీద కప్పబడింది. అందరూ ఆమేన్ చెప్పండి. దట్ ఈస్ ది ఫైనల్ అండి. అందరూ లేచి నిలబడండి. అందరు చెప్పండి, హతసాక్షులకు దేవుని గుడారము వారి మీద కప్పబడింది. దేవుని గుడారం అంటే దేవుని సన్నిధి. ఓకేనండి. అంటే హతసాక్షి చచ్చిపోయిన వాళ్ళు ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో దుఃఖంతో చచ్చిపోతారు. అక్కడికి వెళ్ళగానేనంట దేవుడు ఒక్కసారిగా వాళ్ళని అలా ఆవరించగానే అంట, ఒక్కసారి వాళ్ళ మీద తన గుడారాన్ని, తన సన్నిధి గుడారాన్ని వేయగానేనంట వాళ్ళు పడిన బాధలు, కష్టాలు, ఆ కత్తి పోటులు, ఆ బుల్లెట్లు దెబ్బలు, లేకపోతే ఆ యొక్క కొరడా దెబ్బలు, అవన్నీ కూడా